విశాఖలో జనసేన కార్పొరేటర్ మీడియాతో మాట్లాడుతూ మోడీ సభను సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలంటూ మీడియాతో నిన్న జరిగినటువంటి సభ ఏదైతే ఉందో విశాఖ మహానగరంలో ఉత్తరాంధ్ర జిల్లా ప్రాంతవాసుల్లో సంక్రాంతి శోభని సంతరించుకుందని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి త్రిమూర్తులు ప్రధాని మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురిని ఒకే వేదిక మీద ఒకేసారి చూసిన ప్రజలకు సంక్రాంతి పండుగ ముందరే వచ్చేసిందని చెప్పి ఆనందోత్సవాల్లో నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలోనే కనీవిని రీతిలో ఘన స్వాగతం పలికి నరేంద్ర మోడీ గారు సభ దిగ్విజయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం, రాష్ట్ర ప్రజలు కలలు నెరవేర్చడం కోసం వచ్చినటువంటి ప్రధాని మోడీ గారికి ఘనంగా స్వాగతం పలికి ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి నిన్న విశాఖపట్నంలో ఒక కొత్త తార కనిపించింది. నిన్న సభలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ప్రతి ఒక్కరు సాక్షాత్తు ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నారు. ఒకే రోజున 2,08,548 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు. అటువంటిది పూడిమడుగు వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,85,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో చేపడతా ఉన్నారు. దేశంలోనే, భారతదేశంలోనే 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్లలో ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రం, అది కూడా విశాఖ జిల్లా, అది ఉత్తరాంధ్రలో పెట్టడం అనేది ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటిది. సుమారు 57,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సంస్థ పెట్టుబడితో రావడం అనేది చాలా ఆనందకరం. అలాంటి విశాఖ వాసులు చిరకాల కోరిక, 40 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నటువంటి విశాఖ వాసుల ఆకాంక్ష రైల్వే జోన్ని ఏదైతే విభజన హామీల్లో భాగంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్పన్నారో, రైల్వే జోన్ పనుల్ని నిన్న ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అన్నది ప్రధాని మోడీ గారికి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. రైల్వే జోన్ భూమి కేటాయించాలని చెప్పి కేంద్రం ఎన్నిసార్లు అడిగినా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం 52 ఎకరాల భూమిని రైల్వే జోన్కి కేటాయించి, రైల్వే జోన్ ఇవాళ ఇనాగ్రేషన్ కి టెండర్లు కూడా పిలిచేసి ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ఈ త్రిమూర్తులు నిన్న రైల్వే జోన్ ని విశాఖ వాసులకి, ఉత్తరాంధ్ర వాసులకి అందించారు. నక్కపల్లిలో భారతదేశంలోనే 3 బల్క్ డ్రగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి ఉత్తరాంధ్ర గది విశాఖకి నక్కపల్లిలో 1,877 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం, 4,593 కోట్ల రూపాయలతో 10 ప్రాజెక్టులకు సంబంధించి రోడ్లు నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించడం అనేది శుభదాయకం.